అనేక మంది దానియేలు విశ్వాస జీవితాన్ని పాడు చేయడానికి ప్రయత్నించారు. కానీ వాటన్నిటిలో నుండి దేవుడు దానియేలును తప్పించేవారు. ఏం దానియేలు, ఏం రాస్తున్నావు? నేను నిన్న కాలేజీకి రాలేదు, అందుకే లీవ్ లెటర్ రాస్తున్నాను. హలో, లీవ్ లెటర్తో సరిపోదమ్మా, ఫైన్ కూడా కట్టాలి. కడతాను, దానిలో కొత్త విషయం ఏముంది? అందరూ ఫాలో అవుతున్న రూలే కదా. దానియేలు, ఇవన్నీ ఎందుకు కానీ నా దగ్గర మంచి ఐడియా ఉంది. నేను ఎప్పుడైనా ఆబ్సెంట్ అయితే మన గుమస్తా గురునాథానికి చీటీ రాసి పంపిస్తా, అంతే, పని అయిపోతుంది. నో లీవ్, నో ఫైన్. చూసావా నేనెంత తెలివైన ఉన్నా? ఒక్క రూపాయి కూడా కట్టలేదు ఇంతవరకు, తెలుసా? కావాలంటే చెప్పు, నీ పేరు కూడా రాస్తా. మిత్రమా, అంత శ్రమ నీకెందుకు? నేను ఫైన్ కట్టుకుంటాను. కావాలంటే చెప్పు, నీకు కూడా కడతాను. కానీ అటువంటి తప్పు మాత్రం చేయను. మన అధికారులను మోసం చేయడం దేవుని మోసం చేయడమే అవుతుంది. మన దేవుని కన్నులకు ఏది మరుగై ఉండదు. ఇప్పుడు కాకపోతే ఒక దినాన దేవునికి లెక్క అప్పచెప్పవలసి ఉంటుంది. అబ్బా దానియేలు, చంపేస్తున్నావయ్యా. ఇంత చిన్న విషయానికి ఇంత నస అవసరమా? చాలు వెళ్ళు, నీ లెటర్ ఏదో నువ్వు రాసుకో, నా చీటీ నేను రాసుకుంటా. ఓయ్ రావోయ్, ఈ చీటీ తీసుకెళ్ళి మన గుమస్తా గురునాథానికి ఇచ్చి రవి ఇచ్చాడని చెప్పు. రేయ్, ఎక్కడికి వెళ్తున్నావు? గుమస్తా గురునాథన్ దగ్గరకండి. ఎందుకు? ఈ చీటీ రవణ గురునాథ్ గారికి ఏమన్నారండి. ఏంటా చీటీ? ఏదిటు? నిన్న నేను కాలేజీకి రాలేదు, నాకు హాజరు వేయగలరు. రేయ్, నువ్వు వెళ్ళి ఆ రవి నా చాంబర్కి రమ్మని చెప్పు. సరేనండి. దానియేలు, నన్ను ప్రిన్సిపాల్ గారు కాలేజీని డిస్మిస్ చేశారు. దానియేలు, ఈ సంవత్సరం కాలేజీలో డిస్మిస్ అయిన ఒకే ఒక విద్యార్థి నేనే. దానియేలు, నిన్ను నీ దేవుడు కాపాడాడు. దానియేలు, ప్రభువా, మీరిచ్చిన మెలకును బట్టి వందనాలు.